హాయ్ గైస్, వెల్కమ్ టు చెరీ సోనీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వచ్చేసి బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తున్నాను. ఎందుకు అంటే మెయిన్గా వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే జరిగింది. నేను బయట ఎవరింట్లోనో జరుగుంటే నేను అంత పట్టించుకోకపోతునేమో, నాకు తెలియకపోయిండేనేమో. రీసెంట్గా మాకు తెలియడం వల్ల ఏమైంది యాక్చువల్లీ అనేది అంటిల్ అన్లెస్ ఒక ఎక్స్-పర్సన్ వచ్చి చెప్పే వరకు మాకు తెలియలేదు. మంచి పొజిషన్లోనే ఉన్నారు. అంటే మంచి పొజిషన్ అంటే జాబ్ చేస్తే తినే పొజిషన్లో ఉన్నారు. లాస్ట్ 2 months 3 months నుంచి ఎవరో చెప్పారు, ఒక ఎక్స్-పర్సన్ ఆడుతున్నాడు, వాడికి మనీ వచ్చాయా రాలేదనే సెకండరీ. వాడు వీడికి చెప్పడం వల్ల ఒక ఎదవ చెడింది కాక ఇంకొకరిని చెడగొడుతున్నాడు. ఏమైంది? వాడు వీడికి చెప్పడం వల్ల వీడు కూడా పోనీలే, నాకు కూడా డబ్బులు వస్తాయి కదా, నేను కూడా ఒక పెద్ద బిల్డింగ్ కట్టేద్దా అని ఎక్స్పెక్ట్ చేశాడు. లాస్ట్కి వీడి ప్రాణాలు పోతాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీడు. సరే అని 1 month శాలరీ పెట్టి ఆడాడు. 1 month శాలరీ 40,000, వాడికి 40,000 పెట్టి ఆడాడు. 40,000 3-4 daysలో ఏమో అవగొట్టేశాడు. అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ శాలరీ వస్తుంది కదా అని చెప్పేసి క్రెడిట్ కార్డ్స్ ఉంటే అవి కూడా పెట్టి ఆడేశాడు. కట్టలేక మింగలేక కక్కలేక సూసైడ్ చేసుకున్నాడు. ఈవెన్ ఇంట్లో చెప్పలేదు. ఎందుకు? బికాస్ దేర్ పేరెంట్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్. వీడు ఫోన్లో ఆడుతున్నాడు, ఏం ఆడుతున్నాడు ఏంటి అనేది వాళ్ళ పేరెంట్స్కి కూడా లిటరల్గా తెలియదు. తెలియకపోవడం వల్ల ఏమైంది, వీడు వాళ్ళ పేరెంట్స్కి చెప్పుంటే వాళ్ళు ఇప్పుడు కాక వేరే వాళ్ళ దగ్గర తెచ్చి ఇస్తుండేనేమో, కట్టేవాళ్ళేమో, కానీ కట్టలేకపోయారు. అంటే వీడు వేరే వాళ్ళ నుంచి ట్రై చేశాడో లేదో కూడా తెలియట్లేదు, మాకు ఏం తెలీదు. వాళ్ళ సిస్టర్ ఏం చెప్పిందంటే ఏమైందో ఫస్ట్ అంతా ఏమనుకున్నారంటే లవ్ ఫెయిల్యూర్ అనుకున్నారు. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, లవ్ ఫెయిల్యూర్ ఏమో, అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదేమో అందుకని చేసుకున్నాడు అని చెప్పి అందరూ అనుకున్నారు. దాని తర్వాత ఏం జరిగిందంటే అంతా అయిపోయింది, కొంచెం సెట్ అయింది, వాళ్ళ ఫ్యామిలీలో సెట్ అయిన తర్వాత బ్యాంక్ వాళ్ళు వచ్చారు ఇంటికి బ్యాంక్ వాళ్ళు వచ్చిన తర్వాత వాడి ఫోన్ ఓపెన్ చేసి చూసిన తర్వాత ఓకే, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇలా మనీ పోయిందని వాళ్ళకి తెలిసిందే తప్ప అంటిల్ అన్లెస్ వాళ్ళు రాకపోయినా వీళ్ళ కొడుకు చనిపోవడానికి రీజన్ ఒక అమ్మాయి బ్లేమ్ అయ్యేది. ఫస్ట్ థింగ్ ఒక అమ్మాయి బ్లేమ్ అయ్యింది. ఇక్కడ ఏమనుకున్నారు, ఏదో లవ్లో ప్రాబ్లం వల్ల అమ్మాయి వల్ల చనిపోయాడు అనుకున్నారు ఫస్ట్ అంతా. అది కాదు, అమ్మాయి బ్లేమ్ అయిపోయింది ఇక్కడ ఫస్ట్. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ పేరెంట్స్కి మమ్మీ డాడీకి వాళ్ళ అక్కకి దూరం అయిపోయాడు. సఫర్ అవుతుంది ఎవరు? కానీ ఇన్ని వీడియోస్ చేసినా కూడా అన్వేషణ ఎన్ని వీడియోస్ చేస్తున్నాడు, ఎంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని, ఎంత పెద్ద పెద్ద వాళ్ళని ట్రోలింగ్ చేస్తున్నాడు. ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదా ఎవరికి? బికాస్ అర్థం చేసుకోండి, ఎవరైనా రూపాయి రావాలి అంటే మనం కష్టపడి వర్క్ చేస్తేనే మనకు ఆ రూపాయి వస్తుంది. బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ చేస్తే రాదు. ఫర్ గాడ్ సేక్ ఇలాంటివన్నీ మానేసేయండి. అన్వేషణ చేస్తున్నది చాలా బెటర్. ఎందుకంటే మా హస్బెండ్కి నాకు కాల్స్ చేసి మా ఓన్ రిలేటివ్స్ కొంతమంది ఉన్నారు, నేను చెప్తాను, అంటే పేరు చెప్పకూడదని చెప్పట్లేదు. అతను గేమ్స్ ఆడుతున్నాడు వాళ్ళ ఇంట్లో. బికాస్ వాళ్ళ పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్, తెలీదు. వాళ్ళ పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి తెలీదు. ఈవెన్ మాకు ఫోన్ చేసి అడిగిన ప్రతిసారి మనీ లేవని చెప్తున్నారు. పెద్ద పెద్ద అమౌంట్లే అడగరు, చిన్న చిన్న అమౌంట్లే అడుగుతున్నారు. అంటే ఇవ్వడం వల్ల ఇవ్వచ్చు, ఇవ్వకూడదని కాదు, ఇచ్చి మేం పాయింట్ అవుట్ అవ్వకూడదు అని చెప్పి ఆగిపోతున్నాం. మా హస్బెండ్కి డైలీ 10 times అలా కాల్ చేస్తున్నాడు అబ్బాయి. నేను ఈ వీడియో షూట్ చేస్తున్నా, ఈ మాటకి వాడికి అర్థం, ఒకవేళ నా వీడియో చూస్తే వాడికి అర్థం అవుతుంది. అమ్మో సోనీ మళ్ళీ నాకు కాల్ చేసి మా నాన్నకి చెప్పకు నేను డబ్బులు అడుగుతున్నాను అని కూడా చెప్తున్నాడు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఒకళ్ళ పర్సనల్ ఫ్యామిలీలో మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదని చెప్పేసి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ప్లీజ్ బెట్టింగ్ యాప్స్ ఆపేసుకోండి. ఎందుకంటే వీఆర్ నాట్ అంత హైఫైలో లేదు. మీరు నేను ఒకటే క్లియర్ కట్గా చెప్తాను, మనం ఏదైతే లాస్ అవుతున్నామో, ఎవరైతే మనం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఇదంతా. వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు, మనమేమో ఇక్కడే ఉంటున్నాము. మనలాంటి వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు మంచిగానే ఉన్నారు, హ్యాపీగా ప్రమోట్ చేసిన వాళ్ళు. ఏదైనా అవ్వండి, సమ్ ఎక్స్-పర్సన్, నేను ఏ పర్సన్ గురించి నేమ్ అయితే మెన్షన్ చేయాలనుకోవట్లేదు. వాళ్ళైతే హ్యాపీ. మీరు ఎక్కడున్నారు అది గుర్తుపెట్టుకోండి ప్లీజ్, ఫర్ గాడ్ సేక్. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరే చనిపోయాడని నేను ఈ వీడియో అయితే చేయట్లేదు. ఇది చూసి ఒక్కరైనా సరే బెట్టింగ్ యాప్ ఆపేస్తే చాలా హ్యాపీ. మీరు కూడా ఎవరైనా మీ పిల్లలు, ఒకటి చెప్తున్నాను, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్లో ఏం ఆడుతున్నారు,
అన్ఎడ్యుకేటెడ్స్ అయినా ఎడ్యుకేటెడ్స్ అయినా చూడండి. వాళ్ళు అంటారు, చాలా మాట్లాడతారు, ఏంటి మీరు చదువుకోలేదు మేము ఏమైనా చేస్తామని. ఆ చదువుకోలేదు కాబట్టే, మీ పేరెంట్స్ చదువుకోలేదు కాబట్టే మీకు చదివిపించి అంత పెద్ద పెద్ద ఫోన్లు కొనిచ్చి ఇలాంటివి వాడొద్దు, ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్తున్నారు. ఇన్ని వీడియోస్ చూస్తున్నారు యూట్యూబ్లో. ఇప్పుడు నేను ఒకటి చెప్పనా, యూట్యూబ్ చూడని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఈ రోజుల్లో? ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూస్తున్నారు. ఇప్పుడు గ్రేట్ అన్వేషణ, ఇప్పుడు అతని ప్రాణాలకి చాలా రిస్క్ ఉంది, అయినా కూడా అందరినీ ట్రోల్ చేసి పెడుతున్నాడంటే ఏంటి? ఒక్కలైనా మారినా అతను చేసే ప్రతి ఒక్క వీడియోలో డొనేషన్ వెళ్తుందని చెప్తున్నాడు. అంటే వీళ్ళు చేసి అప్పు చేసి చచ్చిన వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లో నువ్వు డబ్బులు ఆల్రెడీ నీ బ్యాంక్ అకౌంట్ నీ అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాక బ్యాంక్ కోడ్ ఇచ్చే వరకు వదలడు మీ పేరెంట్స్కి, మిమ్మల్ని వదలడు, మీ ఆస్తులైనా వదలడు. వాడు తీసుకుంటాడు, ఎలా అయినా తీసుకుంటాడు. అది ఎందుకు అర్థం అవ్వట్లేదు? చదువుకున్నాం కదా ప్రతి ఒక్కరం. ఏం మిస్టేక్ అవుతుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతవరకు మనం జాబ్ చేయకపోతే 1 month, మహా అంటే 2 months నడుస్తుంది ఇంట్లో. మనం పేరెంట్స్ జాబ్ చేస్తారు కాబట్టి మా అంటే తర్వాత పొజిషన్, రెంట్ కట్టకపోతే ఊరుకుంటారా? వాటర్ బిల్, కరెంట్ బిల్ ఇవి కట్టకపోతే ఊరుకుంటారా? బయట పడేస్తారా మన సామానన్ని? అర్థమవుతుందా? అర్థం చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఒక అబ్బాయి చనిపోయాడని చెప్పి నేను ఈ వీడియో చేయట్లేదు. ఇంకొకరు ఈ వీడియో చూసి మా ఫ్రెండ్ కోరుకుంది కాబట్టి దానికోసం అని చెప్పి వీడియో చేస్తున్నా. చూసి చేంజ్ అవ్వండి ఫస్ట్, ఓకేనా? థ్యాంక్ యూ.